then 45. ఏమనం 45 డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫర్ 0 to 6 years of children. 0 to 6 years of. Next 46 economic and education development for backward classes. ఇక్కడ వరకు చెప్పామమ్మా. 47 ఏమంటున్నాం సార్ 47 అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది పబ్లిక్, ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ది పబ్లిక్ by eradicating alcohol. ఆల్కహాల్ని బ్యాన్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలి. అలాగే ఇంటాక్సికేటెడ్ బ్యాన్ చేసి ప్రజల హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈరోజు దేశంలో జనాలు నీళ్ళ కంటే ఎక్కువ మందే తాగుతున్నారు. జట్రు ఆర్ నాట్? అట్లా అయిపోయింది దేశం అంతా ఈరోజు. మరి ఈరోజు ఆల్కహాల్ manner and abolition of cow slatting. Abolition of what? Development of agriculture inside. మేనర్లో మనం డెవలప్ చేసామా? సైంటిఫిక్ మేనర్లో మనం డెవలప్ చేసామా? ఎస్. 1966లో ప్రొడక్టివిటీ పెంచడానికి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఏ రెవల్యూషన్ మా? ఏ ఇయర్లో వచ్చింది? ఏం రెవల్యూషన్ వచ్చింది? ఏ ఇయర్లో వచ్చింది? రైట్, 1966లో ఏ రెవల్యూషన్ అన్నా? 1966లో ఏ రెవల్యూషన్ అన్నా? సో ఇది గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ వన్. సేమ్ టైం 1983-84లో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఏ గ్రీన్ రెవల్యూషన్? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది మనకి ఏ ఇయర్లో వచ్చింది? 1983-84లో వచ్చింది. ఏ రెవల్యూషన్? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్. ఏ ఇయర్లో వచ్చిందమ్మా? 1983-84లో వచ్చింది. అలాగే 2006లో కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఏ గ్రీన్ రెవల్యూషన్? కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఏ ఇయర్లో? గట్టిగా ఏ ఇయర్లో? ఏం రెవల్యూషన్ వచ్చిందమ్మా? కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఏ ఇయర్లో?
2006. అలాగే 2018లో ఆపరేషన్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఏం ప్రోగ్రామ్? ఇవన్నీ కూడా దేనికోసం? అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసమే. దేనికోసమన్నా? మరి 66లో ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? 83, 84లో ఏమన్నాం? 2006లో ఏమన్నాం? 2018లో ఏమంటున్నాం? ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? గట్టిగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో అందుకనే ఏమన్నాం సార్ దీంట్లో 48లో అంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సైంటిఫిక్ మ్యాన్. ఇంకా ఏమంటున్నాం మనం? అబోలిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్. ఏమన్నా? అబోలిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్. గోవధని నిషేధించాలి, గోవుల్ని చంపడాన్ని నిషేధించాలి. అబోలిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్. మరి ఇండియాలోనే అబోలిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్ని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్. దేశంలోనే గోవధ నిషేధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఏ రాష్ట్రం అమ్మా? యూపీ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ బ్యాన్డ్ కౌ స్లాటింగ్. మరి ఇవాళ యానిమల్స్కి కూడా ఆధార్ కార్డ్ని ప్రొవైడ్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ప్రొవైడెడ్ ఆధార్ కార్డ్ ఫర్ యానిమల్స్ రాజస్థాన్ స్టేట్. మన దగ్గర కూడా ఉంది. మీరు బర్రెల్ని ఆవుల్ని చూస్తే చెవులకి ట్యాగ్ వేసి ఉంటుంది, దాని మీద ఒక బార్ కోడ్ ఉంటుంది, అదే ఆధార్ కార్డ్ దానికి. అర్థమైందమ్మా? ఈరోజు దేశంలో వచ్చిన చట్టం ప్రకారం ఎవరైనా పశువుల్ని అమ్మాలి అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ని వాళ్ళ పేరు మీదకి మార్చుకోవాలి ఆ పశువుని. ఎందుకంటే ఎక్కడికి పోతుంది ఏంటి అంతా కూడా అందులో ఉంటుంది అనమాట. చాలామంది ఈరోజు కబేలాలకు పంపిస్తూ ఉన్నారు చంపేయడానికి. రైట్ అన్నారు. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. మరి ఇండియాలోనే అబోలిషన్ ఆఫ్ కౌ స్లాటింగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ అంటే ఏమని చెప్పాం? యూపీ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ అబోలిష్డ్ వాట్? కౌ స్లాటింగ్. ఏ ఆర్టికల్ అమ్మా ఇది? 40 ఏమన్నాం? 49 ఏమన్నాం సార్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మోనామెంట్స్. ఏమన్నా? ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మోనామెంట్స్ అంటే ఈరోజు మన దేశంలో ఏవైతే హిస్టారికల్ మోనామెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మన తాజ్మహల్ని సంరక్షించాలి, మన చార్మినార్ని సంరక్షించాలి, మన హిస్టారికల్ మోనామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సంరక్షించాలి. సంరక్షిస్తున్నామా? ఎస్. ఈరోజు తాజ్మహల్ని క్లీన్ చేయడానికి ఒక రోజుకి 2 crores ఖర్చు అవుతుంది. 2 crores. ఇంతకుముందు మాన్యువల్ మెథడ్లో చేసేవాళ్ళు, పోసి తూడ్చేవాళ్ళు నీళ్ళు పోసి. దానివల్ల ఏమవుతున్నాయంటే బండలన్నీ అరిగిపోతుంది. మామూలుగా ఉంటాయి మన వాళ్ళు తూడవడం? మామూలుగా తుడుస్తారా మన వాళ్ళు? ఏమన్నా ప్రతాప్ మీద చూపిస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దీంతో ఏం చేశారు? ఈరోజు అల్ట్రా వైలెట్ రేస్ టెక్నాలజీ తోటి ఈరోజు క్లీన్ చేస్తూ ఉన్నారు. దానికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే 2 crores అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? టూరిజం నుంచి వస్తాయి. ఎక్కడికి వచ్చేటువంటి టూరిస్టుల ద్వారా వాటిని జనరేట్ చేస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఉండేటువంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన టూరిస్టులందరినీ కూడా ఏం చేశారు? అక్కడ ఒక తులసి మొక్క నాటిపోమని చెప్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక తులసి మొక్క నాటుకోవాలి. ఒకటి రాసిపోయింది అనమాట, మీరు కూడా తులసి మొక్క నాటితే షాజహాన్ ముంతాజ్ లాగా మీ ప్రేమ కూడా చాలా గొప్పగా ఉంటుందని రాసిపోయింది. మనోడు కూడా దాని కింద రాసిండు ఏమని? నాకు 13వ పెళ్లి కాలే, 5 ఇప్పుడు వేస్తా అని. ఎందుకంటే ముంతాజ్ ఆయనకి 13వ భార్య, షాజహాన్కి ముంతాజ్ 13వ భార్య. నాకు 13వ భార్య లేదు, నాకు ఒకటే భార్య ఉంది, 13వ భార్యకి నేను కట్టిస్తా, అది ఇప్పుడు చెట్టు పెట్టిపోతా అని చెప్పి అప్పటి నుంచి బోర్డు వీకేసిరిగా మనతోటే పెట్టుకుంటాడా? రైట్ ఆర్ నాట్? కాబట్టి ఏమన్నా మనం 49లో గట్టిగా ప్రొటెక్షన్ ఆఫ్ వాట్? హిస్టారికల్ మోనామెంట్స్. ఏమన్నా? నెక్స్ట్ 50 ఏమన్నాం సార్ అంటే సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జుడిషియరీ. ఏమన్నామమ్మా? ఆల్రెడీ ఐ సెడ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఇండిపెండెంట్ జుడిషియరీ సిస్టమ్. మనకి 3 వింగ్స్ ఉన్నాయని చెప్పాం మనం. ఏమేమి ఉన్నాయమ్మా? లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. ఎన్ని వింగ్స్ ఉన్నాయి? గట్టిగా
What is the role of legislation in India? Making laws. Making laws is the responsibility of what? Legislature. చేసిన లాస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్, రైట్. వాటికి జుడిషియరీగా రివ్యూ ఇచ్చేది ఎవరు? జుడిషియరీ సెక్టర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అయితే ఈరోజు మనకి ఇండియాలో లెజిస్లేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోత్ ఆర్ ఇండిపెండెంట్. దీస్ టూ ఆర్ సపరేటెడ్. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. November 26th అమ్మా ఎలా జరుపుకుంటాం? గట్టిగా November 26 ఎలా జరుపుకోవాలి? కాన్స్టిట్యూషన్ డే ఆర్ లా డే. కాన్స్టిట్యూషన్ డే ఆర్ ఏ రోజుని ఎలా జరుపుకోవాలి? కాన్స్టిట్యూషన్ డే ఆర్ లా డే. ఈ లా డే రోజున పార్లమెంట్లో ఒక మీటింగ్ పెట్టారు. లా మినిస్టర్ వచ్చాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చారు. లా మినిస్టర్ మాట్లాడుతూ, కిరణ్ రిజిజు తెలుసు కదా మీకు, మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఇండియాలో జుడిషియరీ సెక్టార్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, వీటిని ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది అని చెప్పాడు. వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ, మై డియర్ మినిస్టర్, అకార్డింగ్ టు ఆర్టికల్ 50 జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సపరేటెడ్ అని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్పిండు ఇండైరెక్ట్గా, దయచేసి తమరు మీ పని మీరు చేసుకుంటే మంచిది, మా దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే మంచిది, మీ దగ్గర కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, మేము చెప్పట్లేదు అని ఆయన చెప్పిండు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మన భాషలో చెప్పాలంటే, మూసుకొని నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటామని చెప్పిండు ఆయన. అంతే కదమ్మా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏ ఆర్టికల్? గట్టిగా ఆర్టికల్, గట్టిగా ఆర్టికల్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ 51 లాస్ట్. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్. ఏమన్నామా? డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ కమ్స్ అండర్ వాట్? 51. ఇవి టీపీఎస్పీలో ఉండేటువంటి ఆర్టికల్స్ అమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నాం? గట్టిగా 36 నుంచి, గట్టిగా 36 నుంచి ఏం ఆర్టికల్స్ అన్నాం? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లీగాలిటీ ఉందా? జ్యూరిడిక్షన్ ఉందా? కోర్టుకు వెళ్ళొచ్చా? స్టేషన్లో కేసు పెట్టొచ్చా? ఇంపాసిబుల్. ఎందుకంటే నో లీగాలిటీ, నో జ్యూరిడిక్షన్. దెన్ వాట్ ఈస్ 36? ఇంట్రడక్షన్ ఆఫ్, గట్టిగా ఇంట్రడక్షన్ ఆఫ్. అబ్బాయిలు పెళ్ళికి వచ్చినట్టు కూర్చున్నారు మంచిగా జోరుదారుగా. రైట్, చలో భోజనాలకి ఏమైనా వచ్చిరా? రైట్. 36, 37 ఏమన్నా? నో లీగాలిటీ. 38 సోషల్, ఎకనామిక్, లీగల్ ఎయిడ్ టు ద పబ్లిక్. సోషల్, ఎకనామిక్ అండ్ లీగల్ ఎయిడ్ టు ద పబ్లిక్. ఎందులో చెప్పాం? గట్టిగా. నెక్స్ట్ 39 సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ బి ప్రొవైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు ద 40 పంచాయత్, ఫార్మేషన్ ఆఫ్ పంచాయతీస్. 41 లైవ్లీహుడ్. ఏమన్నా? 42 మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ ఉమెన్. మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ 43 వెల్ఫేర్ ఆఫ్, గట్టిగా వెల్ఫేర్ ఆఫ్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ 45 న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ 0 to 6 years of children. We are providing under Anganwadi School Sarva Shiksha Abhiyan scheme. Right. Next. Emanna? Economic and education development for backward classes. 47 abolition of alcohol and protection of health of the public. 48 development of agriculture in scientific manner and abolition of cow slaughter. Abolition of
Gauss-Latin. Next, 49. Separation of protection of historical monument. 50. Separation of judiciary from executive. 51. Development of ఇంటర్నేషనల్. అర్థమైంది కదమ్మా, వచ్చినట్టు ఇక్కడ వరకు నో ప్రాబ్లం రైట్. ఎస్. థర్డ్ పార్ట్లో ఏం చెప్పాం గట్టిగా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకుమా? ఫోర్త్ పార్ట్లో ఏం చెప్పాం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకుమా? 36 to ఈ రెండు చెప్పాం రైట్. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ రైట్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ ఉంది. దేశంలో ఎవరిని అడిగినా ఏమిచ్చింది మాకు దేశం, ఏం చేసింది మాకు దేశం, మేమేం చేయాలి అంటున్నారు తప్ప ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దీంతో ఇందిరాగాంధీ స్వరణ్ సింగ్ అనే ఒక కమిటీ వేసింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కమిటీ? గట్టిగా, స్వరణ్ సింగ్. ఏ కమిటీ అన్నా? స్వరణ్ సింగ్ అనేటువంటి కమిటీ వేశారు. ఇట్లా అంటున్నారు జనాలు, మరి ఏం చేద్దామని చెప్పి అడిగి, మేడం ఫస్ట్ ఎవరి బాధ్యత ఏంటో మనం చెప్పిన తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి మేడం అని చెప్పి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏమన్నా గట్టి చెప్పాలమ్మా? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఏం చేశారు? ఫండమెంటల్ డ్యూటీస్. గట్టిగా, ఏ ఇయర్లో? 19. దేని గురించి చెప్తున్నాం? గట్టిగా, దేని గురించి చెప్తున్నాం? ఏ ఇయర్లో? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఏ కమిటీ రికమెండేషన్స్? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇట్లాంటి చేయాలంటే ఎవరు చేయాలా? వన్ అండ్ ఓన్లీ అమ్మ చేయాలి, ఇందిరాగాంధీ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కమిటీ అయితే ఏం డ్యూటీస్, ఏ ఇయర్లో, ఎవరు తీసుకొచ్చారు? ఇందిరాగాంధీ. ఎవరైనా? ఎన్ని ఉన్నాయి సార్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే? 10. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయమ్మా? దేని ప్రకారం? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. దేని ప్రకారం? మళ్ళీ 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఏంటమ్మా? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఇంకొకటి యాడ్ చేశారు. అంటే మొత్తం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11. ఎన్ని ఉన్నాయమ్మా? అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే 11 ఫండమెంటల్ డ్యూటీస్ లేవు ఇండియాలో. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10 ఉన్నాయి, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1. మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయమ్మా? ఒకటి చెప్పాలా? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని? ఏ కమిటీ రికమెండేషన్? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఏ ఇయర్? ఏం డ్యూటీస్? వీటిని మనం పార్ట్ 4Aలో యాడ్ చేసాం. ఎందులో యాడ్ చేసాం? ఆర్టికల్ 51Aలో యాడ్ చేసాం. ఎందులో యాడ్ చేసాం? 4A 51A. 4A దేని గురించి చెప్తుంది? ఫండమెంటల్ 4A 51A. క్లారిటీ వచ్చింది. ఏమేమి ఉంటాయి సార్? నెంబర్ 1, in India we must respect national flag, national anthem, అండ్ మన నేషన్కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం గౌరవించాలి. చూద్దాం ఎంత గౌరవిస్తున్నాం. ఇంతకీ మన నేషనల్ ఫ్లాగ్లో ఏమేం కలర్స్ ఉంటాయమ్మా? గట్టిగా, సాఫ్రాన్, వైట్, గ్రీన్. అంతే కదా? మన రాజకీయ నాయకులు లెక్క కాదు మీరు. ఎందుకంటే కొంతమంది మేధావులు దీన్ని ఉల్టా కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. ఉల్టా వేయడం కాదు, పెద్ద పెద్ద హోర్డింగులు కూడా పెట్టిరు. అప్పట్లో ఇక్కడ ఒక యువరాజు ఉంటుండే. యువరాజు ఎక్కడికన్నా పోతే పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టాలి, ఎందుకంటే యువరాజుకి క్రేజ్ రావాలి. మరి అర్థమైందా?
అందుకని ఓటింగ్లో పెట్టేటప్పుడు పాపం మిస్ అయింది. గ్రీన్ పైకి వచ్చింది, ఆరెంజ్ కిందికి వచ్చింది. అర్థమైందమ్మా? ఆగం చేయొద్దు, దేశాన్ని ఉన్నది ఉన్నట్టే చూపించాలి. నెక్స్ట్ మధ్యలో ఏముంటుందమ్మా? గట్టిగా ఎన్ని స్పోక్స్ ఉంటాయి? ఏ కలర్లో ఉంటుంది? ఎవరు రికమెండ్ చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు రికమెండ్ చేశారు? మరి నేషనల్ ఫ్లాగ్ ఏ సైజులో ఉంటుంది? గట్టిగా గట్టిగా రేషియోలో ఉంటుంది. ఏది? గట్టిగా నేషనల్ ఫ్లాగ్. మరి నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు ఎగరేయాలి? జనవరి 26న, ఆగస్టు 15న ఎగరేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎగరేయద్దు. ఓకే, ఎప్పుడు ఎగరేయాలి? ఈరోజు ఆఫ్టర్ సన్ రైజ్, బిఫోర్ సన్సెట్. సన్ రైజ్ తర్వాత, సన్సెట్ కంటే ముందు మాత్రమే ఎగరేయాలి. మా ఎమ్మెల్యే గారు లేరు, మా ఎంపీ గారు లేరు, మా మంత్రి గారు లేరు, పొద్దున 4ంటికి పోతుండు, పోయే ముందర ఎగిరేసి పోతాడు కాదు. ఇవాళ సాయంత్రం 7ంటికో 8ంటికో మా మంత్రి గారు వస్తారు, ఆయన వచ్చి నాకు ఎగరేస్తాడు, అట్లా కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఉంటుంది. దాని ప్రకారం ఆఫ్టర్ సన్ రైజ్, బిఫోర్ సన్సెట్ మాత్రమే ఎగరేయాలి. సరే, ఇప్పుడు అందరింటి పైన జెండా పెట్టుకోమన్నారు కదా, దీన్ని అమెండ్మెంట్ చేశారు. నేషనల్ ఫ్లాగ్ కోడ్ని అమెండ్మెంట్ చేశారు. ఎందుకంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది. 75 ఇయర్స్ అయిన సందర్భంగా దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఇంటి మీద నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోమని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా, సెంట్రల్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా నేషనల్ ఫ్లాగ్ని ఎగరేయమని చెప్పారు. అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ వన్. ఎగిరేసేటువంటి నేషనల్ ఫ్లాగ్ 10 feet పైన మాత్రమే ఎగరేయాలి. ఎట్లా పడితే అట్లా ఎగరేయాలి. 10 feet పైన మాత్రమే ఎగరేయాలి, దానికంటే తక్కువ ఎగరేయడానికి వీల్లేదు. మరి ఈ నేషనల్ ఫ్లాగ్ని ఎవరి మీద కప్పొచ్చు? సోల్జర్స్, సైనికులు చనిపోయినప్పుడు సైనికుల మీద గౌరవవందనంగా కప్పొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి నేతలు హూ సర్వ్డ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇండియా చనిపోయినప్పుడు కప్పొచ్చు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కప్పడానికి వీల్లేదు. మన దేశంలో ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అప్పట్లో ఒక సినిమా హీరోయిన్ దుబాయ్లో చచ్చిపోయింది, మీ అందరికీ తెలుసు. ఇక ఆమెను ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆమె మీద కప్పారు. ఎవరికి చేసిందండి సేవ? ఆమె దేశానికి ఏమైనా సేవ చేసింది ఆమె? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వాళ్ళ కుటుంబానికి చేసింది. వాళ్ళ కుటుంబానికి సపరేట్గా జెండా ఏమైనా ఉంటే కప్పుకోవాలి, అంతేగాని దేశానికి ఎట్లా కప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, జయలలిత గారు చనిపోయారు, కప్పచ్చు. ఎందుకంటే తమిళనాడుకి ఆరాధ్య దైవం ఆమె, అమ్మ అని పిలుచుకుంటారు ముద్దుగా వాళ్ళంతా. సో సీఎంగా చేసింది, ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆమె. ఆమె కప్పుకోవడంలో తప్పేం లేదు, ఆమె కప్పడంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా ఎవరైతే దేశం కోసం సేవ చేస్తారో వాళ్ళ శవం మీద మాత్రమే కప్పాలి తప్ప ఎవరి మీద పడితే వాళ్ళ మీద కప్పడానికి ఇది మన జాతీయ జెండా. గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇక చదువుకున్న మేధావులు ఉన్నారు ఇక్కడంతా. వీళ్ళకి జనవరి 26న, ఆగస్టు 15న ఎనలేనటువంటి ప్రేమ భారతదేశం మీద వస్తుంది. ఎంత గొప్ప ప్రేమ వస్తుంది సార్ అంటే కొనుక్కొని మరి పెట్టుకుంటారు ఇక్కడ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎప్పటి వరకు పెట్టుకుంటారు? స్వీట్లు తీసుకునేంత వరకు పెట్టుకుంటారు, తర్వాత పడేస్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అడిగిందమ్మా మిమ్మల్ని దేశం? మీరు పెట్టుకోకపోతే నాకు చిన్న చూపుగా ఉంది, పెట్టుకోండి అని అడిగిందా? అడగలే కదా. పెట్టుకొని అవమానించడం కంటే పెట్టుకోకపోవడమేనే. మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఈరోజు మన ఈ జెండా ఎగురుతుంది అంటే దానికి కారణం 3 లక్షల మంది ప్రాణత్యాగం. భారతదేశానికి స్వతంత్రం ఊరికనే రాలే, 3 లక్షల మంది వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. కుటుంబాలు లేవు, వ్యక్తులు లేరు, స్నేహితులు లేరు, కేవలం దేశం కోసమే యుద్ధం చేసిండ్రు, దేశం కోసం ఫైట్ చేసిండ్రు 3 లక్షల మంది. మనం చెప్పిన మాట కాదు ఇది, బ్రిటిషోడు చెప్పింది సాక్షాత్తు. ఏమని? ప్రపంచంలో మేము చాలా దేశాలని పరిపాలించినాం, కానీ స్వతంత్రం కోసం ఏ దేశంలో ఇంతమంది చనిపోలే, ఇంత గొప్ప దేశభక్తులున్న దేశం ఏమని ఉంది అంటే ప్రపంచంలో అది ఒక భారతదేశం అని చెప్పిండు. 1857 నుంచి 1947 వరకు 90 ఏళ్ల కాలంలో 3 లక్షల మంది ప్రాణత్యాగం చేసిండ్రు భారతదేశం కోసం. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు అతి చిన్న వయసులో దేశం కోసం ఉరికంబం ఎక్కారు, హ్యాపీగా నవ్వుతూ.
అట్లాంటి దేశభక్తులు ఉన్న దేశం ప్రపంచంలో ఏమైనా ఉంది అంటే అదొక భారతదేశం. అట్లాంటి వాళ్ళంతా ప్రాణత్యాగం చేస్తే ఎగురుతున్నటువంటి జెండా ఇవాళ మన భారతదేశం జెండా. దానికి గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మీరు ఎప్పుడు కూడా జాతీయ జెండాని కింద పడేయద్దు. కింద పడేస్తే అది నేరం. శిక్షిస్తారా లేదా తర్వాత సంగతి. నీకు నీ దేవుడి ఫోటో ఎంత ఇంపార్టెంటో మన దేశానికి మన జెండా కూడా అంతే ఇంపార్టెంట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఇది మనకి నేషనల్ ఫ్లాగ్ని బేస్ చేసుకుంది. ఇంకా ఏమంటున్నాం సార్ అంటే, ఇంకా నేషనల్ ఫ్లాగ్ని బేస్ చేసుకొని మనం ఏమంటున్నామంటే, అప్పట్లో ఒక సంఘటన జరిగింది. బొంబాయిలో ఒక సోల్జర్ సినిమాకి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో ఆ సినిమాలో నేషనల్ ఫ్లాగ్ సీన్ వచ్చింది. ఆయన లేచి సల్యూట్ చేశాడు. మిగతా వాళ్ళంతా చూసి నవ్వారు. అవమానంగా ఫీల్ అయ్యండి ఆయన. అవమానంగా ఫీల్ అయ్యి బొంబాయి హైకోర్టుకి వెళ్ళిండు. ఏందండి ఇది, దేశంలో దేశభక్తి రోజు రోజుకి క్షీణించిపోతుంది, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని పోయాను. అప్పుడు బొంబాయి హైకోర్టు, ఇది దేశానికి సంబంధించింది, సుప్రీంకోర్టు చెప్తే అందరూ పాటిస్తారు, మంచి విషయం ఇది, సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్ రావాలి, అందరూ లేచి నిల్చోవాలి, సల్యూట్ చేయాలి. ఇట్ ఈస్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద నేషన్ అని చెప్పింది. తర్వాత మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళి, సార్ దేశం యొక్క జెండా గౌరవ వందనము అంటే అది ఒక పవిత్రమైనటువంటి కార్యం. చాలామంది సినిమాకి వచ్చే వాళ్ళు షార్ట్లు వేసుకొని వస్తూ ఉంటారు, స్నానాలు కూడా చేయరు, అట్లుంటుంది. కాబట్టి మనము దేశం యొక్క జెండాని కించపరిచినట్టు అవుతుంది కొన్నిసార్లు అని చెప్పారు. రైట్ ఆర్ నాట్? వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎవరైనా గౌరవించాలి, వందనం చేయాలి అనుకుంటే చేయండి, మ్యాండేటరీ కాదు అని చెప్పింది. కానీ సినిమా థియేటర్లో మాత్రం ఖచ్చితంగా ఏం రావాలా, నేషనల్ యాంథమ్ రావాలి, నేషనల్ ఫ్లాగ్ రావాలి అని చెప్పింది మనకి. దీని ప్రకారం ఇది రెస్పెక్ట్ టువర్డ్స్ ద నేషనల్ ఫ్లాగ్. ఇంకా ఏమన్నాం సార్ అంటే, నేషనల్ మోనమెంట్స్ అన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమా చూశారు మీరు, ప్రభాస్ది ఛత్రపతి సినిమా చూశారు. ఆయన ఒక్క అడుగు అని దేశం మీద కాలు పెడతాడు, దేశం బొమ్మ మీద కాలు పెడతాడు, ఎసరనో మ్యాప్ మీద కాలు పెడతాడు. ఆ సీన్ తర్వాత కట్ చేసి డైరెక్టర్కి 10 కోట్ల ఫైన్ వేశారు. ఎందుకంటే దేశం పటం అది, దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, తనడానికి వీల్లేదు. అర్థమైందమ్మా? కాబట్టి అట్లా. కాబట్టి ఏమన్నాం సార్, నేషనల్ యాంథమ్ని కానీ, నేషనల్ ఫ్లాగ్ని కానీ, నేషనల్ మోనమెంట్స్ని అని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు నేషనల్ యాంథమ్, వాట్ ఇస్ అవర్ నేషనల్ యాంథమ్? గట్టిగా ఎవరు రాశారమ్మా? ఏ భాషలో రాశాడు? ఫస్ట్ ఎవరు పాడారు? సరళాదేవి. గట్టిగా ఏ ఇయర్లో పాడారు? 1911 December 27. 1911. గట్టిగా 1911 ఎవరు పాడారమ్మా? గట్టిగా సరళాదేవి పాడారు. ఎంత టైంలో పాడాలి? 52 మినిట్సా సెకండ్సా? మినిట్స్ కాదు, గంట అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సెకండ్స్లో పాడాలి. అందుకనే మన ది గ్రేట్ పొలిటీషియన్స్ ఎవరు పాడరు. 52 సెకండ్లు కాదు, 52 నిమిషాలు ఇచ్చినా కూడా వాళ్ళ వల్ల కాదు, అందుకనే వాడరు. మీలాంటి మేధావులు ఎవరైనా ఇక్కడ నిల్చొని పాడుతుంటే వాళ్ళు సైల్యూట్ చేస్తారు అంతే. ఎందుకంటే బయోమెట్రిక్. అర్థమైందమ్మా? అగో దిస్ ఇస్ ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏమన్నామంటే వి మస్ట్ రెస్పెక్ట్ ఐడియాలజీ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ స్ట్రగుల్డ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశం స్వతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేసిండ్రో వాళ్ళ ఆశలు, ఆశయాలకి గౌరవించాలి మనమంతా.
ఎస్, మస్తు గౌరవిస్తాం. గాంధీ ఎప్పుడు గుర్తొస్తాడు సార్? అక్టోబర్ 2కి, జనవరి 30కి గుర్తొస్తాడు. లేదు ఎప్పుడైనా ఓట్లు ఎలక్షన్లు వస్తే అప్పుడు గుర్తొస్తాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంబేద్కర్ ఎప్పుడు గుర్తొస్తాడు సార్? ఏప్రిల్ 14న గుర్తొస్తాడు, ఇంకెప్పుడు గుర్తురాడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కొంతమందికి అయితే ఎప్పటికీ గుర్తురాడు. కొంతమంది సీఎంలు ఉంటారు, ఇప్పుడు కాదు కానీ ఇంతకుముందు, ఇప్పుడు కాదు కానీ ఇంతకుముందు కొంతమంది సీఎంలు ఉండేవాళ్ళు, చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. ఎంత బిజీగా ఉంటారు సార్ అంటే దేశం మొత్తాన్ని వాళ్ళే నడిపిస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా వీళ్ళే సలహాలు ఇస్తూ ఉంటారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుందని. మేడం ఎలిజబెత్ కూడా వీళ్ళే సలహాలు, ఇక్కడి నుంచే పోతుంటాయి సలహాలు. అంత బిజీగా ఉంటారు. అర్థమైంది కదమ్మా? సో ఎంత బిజీగా ఉంటారు సార్ అంటే సెక్రటేరియట్ కూడా రారు, అంత బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు వాళ్ళంతా. మొత్తం ఇంటర్నేషనల్ అఫైర్స్ కదా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఇట్లాంటి దేశాలన్నింటిని కూడా వీళ్ళ కనుసన్నలో నడిపిస్తూ ఉంటారనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ ఈయన సలహా తీసుకుని ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే చేయడు. చాలా బిజీగా ఉంటారు ఆయన, వాడు కొడుకు, వాళ్ళ బిడ్డ అందరూ చాలా చాలా బిజీగా ఉంటారు. అర్థమైంది కదా? అయితే ఆయనకి 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా మన అంబేద్కర్ సార్ గుర్తు రాలేదు. ఎంత దారుణం, దుర్మార్గం సార్ అంటే అంబేద్కర్ జయంతి రేపు ఉంటే, ఏప్రిల్ 14 రేపు అయితే, ఏప్రిల్ 13 రోజు పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి తీసుకుపోయి చెత్త కుప్పలేసి అడ్డంగా ఉందని. ఇది అంబేద్కర్ మీద ప్రేమ. మరి ఆయన ఏమంటాడు? నేను దళితుల్ని ఉద్ధరించడానికి ఉన్నా, దళిత బంధు స్టార్ట్ చేసిన, ఈ 10 లక్షలు తీసుకొని దళితులంతా బాగుపడిపోవాలా, సో భారతదేశంలో దళితులు ఎక్కడికో వెళ్ళిపోవాలి, అంబానీ అదానితో సమానం కావాలని చెప్తారు. అర్థమైందమ్మా? అగో దిస్ ఇస్ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఎప్పుడూ లేనటువంటి ప్రేమ సడన్గా వస్తుంది కొంతమందికి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఓటే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈరోజు కూడా ఒక ఆయన దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు. ఎందుకు సార్ అంటే అక్కడ ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దళితులు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. అంటే అంబేద్కర్ దేనికి ఉపయోగపడుతున్నాడు? దళితుల ఓట్ల కోసం ఉపయోగపడుతున్నాడు. అవునా కదమ్మా? గాంధీ దేనికి ఉపయోగపడుతున్నాడు అంటే మిగతా వాళ్ళ ఓట్ల కోసం ఉపయోగపడుతున్నాడు తప్ప వీళ్ళని ఎప్పుడూ కూడా నిజంగా వాళ్ళు ప్రేమతోటి చూడలేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారని ఒక ఆయన ఉంటాడు, జీవితాన్ని త్యాగం చేసిండు పాపం. ఆయన బర్త్డే అక్టోబర్ 2. ఆయన చేసిన కర్మ అదే, అక్టోబర్ 2 పుట్టడం. ఎందుకు సార్ అంటే శాస్త్రి గారికి ఎవరు దండేయరు పాపం, శాస్త్రి గారిని ఎవరు తలుచుకోరు పాపం. ఎందుకంటే శాస్త్రి గారిని తలుచుకుంటే ఏం రాదు. ఎవరిని తలుచుకోవాలా? తలుచుకోవాలి. రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. అంటే భారతదేశంలో మన నాయకులు ఏం చేసినా అది దేనికోసం? ఓటు కోసం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇది ఎఫెక్షన్ టువర్డ్స్ ద నేషన్ ఆఫ్ ఇండియా. మన దేశం యొక్క దేశ నాయకుల మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మనకున్నటువంటి లీడర్స్కి. ఇవాళ ఏ స్థాయికి ఎదిగింది సార్ భారతదేశం అంటే సినిమా హీరోలని, హీరోయిన్లను చూపించి లైన్గా చెప్పమంటే కుక్క తిప్పకుండా చెప్తారు మన వాళ్ళంతా. 10 మంది నేషనల్ లీడర్స్ యొక్క ఫోటోలు పెట్టి వీళ్ళని చెప్పమంటే మన వాళ్ళకి రాదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఈ స్థాయిలో ఉంది అలా ప్రజల్లో దేశభక్తి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ మీద ప్రేమ ఈ స్థాయిలో ఉంది అలా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకి. ఎస్ ఆర్ నో? ఇవాళ కొంతమంది చరిత్రనే మార్చేటువంటి సినిమాలు తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొమరం భీమ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. మీకు అర్థమైంది ఇక. కొమరం భీమ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. పాటకు వచ్చింది కానీ అంతర్జాతీయ స్థాయిలో అయితే గుర్తింపు తెచ్చుకున్నారు కదా. విషయం ఏంటి అంటే నేను
రాజమౌళినో సినిమా టేకింగ్నో నేను తప్పు పట్టట్లే, చరిత్రని వక్రీకరించిండ్రు వాళ్ళు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు యొక్క కాలం 1880s నుంచి 1912-13 వరకు. కొమరం భీం యొక్క కాలం 1908 నుంచి 1924 వరకు. అర్థమైందని నేను చెప్పిన మాట? ఆయన పోయే టైంలో ఈయన పుట్టిండు. అప్పుడు ఈయనకి 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసు ఉంటుంది. వీళ్ళిద్దరిని కలిపిరు, అంతే కదా? ఎస్ సార్ నో? రేపు భవిష్యత్తులో నా పిల్లలో నీ పిల్లలో ఈ సినిమా చూసి ఏమనుకుంటారు? కొమరం భీం అల్లూరి సీతారామరాజు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారా లేదా? రైట్ ఆర్ నాట్? చరిత్ర వక్రీకరణ అది. అంటే చరిత్రకి సాక్ష్యంగా నిలిచినటువంటి మహానుభావుల యొక్క చరిత్రల్ని ఎప్పుడూ కూడా ఫ్యాక్ట్స్ గానే చూపించాలి, వాళ్ళ లాభం కోసం వాడుకోవద్దు. అదే పెద్ద మనిషి బాహుబలి అనే సినిమా తీసిండు, అది ఆయన ఇష్టం. ఎందుకంటే అది కల్పితమైన చరిత్ర, నిజంగా లేడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎట్లన్నా తీసుకొని ఆయనకు నచ్చినట్టు తీసుకోవచ్చు, ఓకే, ప్రాబ్లం లేదు. కానీ చరిత్రకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, చరిత్రకారులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని ఫ్యాక్ట్స్గానే చూపించాలి. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో చాలామందికి దేశభక్తి తగ్గిపోయింది. ఇప్పటికే చాలామందికి ఈరోజు దేశంలో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కనీసం ఎవరో కూడా తెలియదు. ఇవాళ సినిమా అనేది మనుషుల మీద అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లా ప్రభావం చూపిస్తున్నటువంటి సినిమా చరిత్రల్ని తప్పుదోవ పట్టిస్తే భవిష్యత్ తరాలంతా కూడా ఈ చరిత్రని తప్పుదోవనే పట్టిస్తాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? చెప్పింది కరెక్టే కదమ్మా? మాట్లాడలేదు ఎవరు? ఎస్ సార్ నో? రైట్. నేను ఏమంటున్నా, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ రాజమౌళి. నేనేమంటున్నా, వాళ్ళందరూ వాళ్ళ పాత్రలో చాలా గొప్పగా నటించారు, కానీ చరిత్రను మాత్రం వక్రీకరించారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్. ఏమంటారు? సినిమాని సినిమా లెక్కనే చూడాలి అంటారు. సినిమా లెక్క ఎట్లా చూస్తామంటే అది చరిత్ర. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు జోధా అక్బర్ సినిమా ఉంది, జోధా అక్బర్ యొక్క లవ్ స్టోరీ చూపించాలి, అంతేగాని ఇప్పుడు లవ్ స్టోరీలు చూపించద్దు దాంట్లో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అవునా కదమ్మా? పద్మావతి సినిమా ఉంది, పద్మావతి చరిత్ర చెప్పాలి దాంట్లో, నీకు నచ్చింది చేయొద్దు. చరిత్రకారులని వాస్తవంగానే ప్రజలకు చూపించాలి తప్ప నచ్చినట్టు చేయతారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇది సెకండ్. థర్డ్ పాయింట్ ఏమంటున్నాం సార్ అంటే, థర్డ్ ఫండమెంటల్ డ్యూటీ మనం ఏమంటున్నాం సార్ అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. ఏమన్నా? ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్స్, సహజ వనరులని సంరక్షించాలి. మన లేక్స్ని, మన రివర్స్ని, మన మన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా న్యాచురల్ రీసోర్సెస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. చేస్తున్నామా? ఇంతకుముందు చెప్పిన నో రక్షణ, ఓన్లీ భక్షణ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇవాళ హైదరాబాద్లో చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా కొట్టుకుపోతుంది. ఎస్ ఆర్ నో? కారణం ఏంటి అంటే, మన మేధావులైనటువంటి నాయకులు ఏం చెప్తున్నారు అంటే, హైదరాబాద్ ఓల్డెస్ట్ సిటీ, డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా లేదు, ఈ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని మనం రిపేర్ చేయడానికి కూడా లేదు, అందుకనే నీళ్లు డ్రైనేజ్ సిస్టంలో ఇవ్వకుండా బయట నుంచి పోతున్నాయి, అందుకే కొట్టుకుపోతుంది అని చెప్తున్నారు, వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. సరూర్ నగర్ చెరువు ఉంది, తెలుసు కదా మీకు? సర్నార్ చెరువు పిఎన్టీ కాలనీ వరకు ఉండేది. పిఎన్టీ కాలనీ చౌరస్తా సంజయ్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, ఆడి వరకు ఉండేది సరూనార్ కట్ట. ఇప్పుడు ఆడికి పోయింది, 1 కిలోమీటర్ లోపలికి పోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈ కిలోమీటర్ లోపల వీళ్ళు ఏం చేసిర్రు? ఆక్యుపై చేసిర్రు, ఇల్లు కట్టిర్రు. అవునా కాదమ్మా? ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్న ఈ చెరువుల ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా నీళ్ళు నిలబడాయి, సంవత్సరం అంతా నీళ్ళు వచ్చాయి.
ఇలా అన్ని ఇల్లులు కట్టిర్రు చెరువుని మొత్తం కబ్జా చేసి. ఇప్పుడు మరి దాంట్లో పడ్డ నీళ్లు బయటికి పోతే ఆడికి పోతాయి. నీళ్లు పోయే దారిలో మనం అడ్డం వచ్చి వరదలు వచ్చినాయంటే ఎట్లా? ఆమె రైట్ ఆర్ నాట్? ఒకప్పుడు మూసీ నది ఉంది, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. ఎంజీబీఎస్ ఉంది కదమ్మా, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉందిగా, దాని నుంచి ఒక మురికి కాలువ పోతుంది చూసిరా, అది ఒకప్పుడు మూసి. అది మూసి, ఇప్పుడు కూడా మూసే, అది దాని పేరు. ఇలా మురికి కాలువ అయింది, చేసిరు దాన్ని మురికి కాలువ. అర్థమైందా? ఒకప్పుడు ఆ నీళ్లు తాగేది హైదరాబాద్ ప్రజలు. చాలా గొప్ప ప్రాంతం ఇది, ఎందుకంటే మధ్యలో నుంచి నది పోతుంటే ఇరువైపుల సిటీ ఉండేది. అర్థమైందా? హైకోర్టు ఉంది కదా, హైకోర్టు తెలుసు కదమ్మా. హైకోర్టు ముందల హైదరాబాద్ నిజాం వాళ్ళ ఆవిడ ఇద్దరు కూర్చొని సాయంత్రం పూట వాకింగ్ చేసేదట ఆడ, ఆ నదేమటి. ఎంత గొప్ప ప్రాంతం. ఏమైంది సార్, 50 ఏళ్ళలా మురికాలం అయింది. ఒకప్పుడు ఆ చెరువు ఏడి వరకు ఉండేది? హైకోర్టు ఉంది కదా బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్ వరకు ఉండేది. ఈ పక్క మలక్పేట్ మెట్రో స్టేషన్ ఉందిగా, ఆడి వరకు ఉండేది. ఏమైంది ఇప్పుడు? ఇంత అయింది. అంటే మొత్తం ఏం చేసిర్రు? కబ్జా చేసిర్రు. అవునా కదమ్మా? కబ్జా చేసి ఇల్లు కట్టిర్రు. ఇంతకుముందు ఆ కాలువ పెద్దగా ప్రవహించేది, ఇప్పుడు ఏమైంది? దగ్గరికి వచ్చింది. మరి వర్షం పడ్డ నీళ్ళు ఏం కావాలి? కొట్టుకుపోవాలనా లేదా? పోతున్నాయి. పోతే పోతే ఇల్లుని కూడా ఎత్తుకుపోతున్నాయి. ఎందుకని? నీళ్ళు పోయే దారిలో మనం ఉన్నాం కాబట్టి. మన దారిలోకి నీళ్ళు రావట్లే, నీళ్ళు పోయే దారిలో మనం ఉన్నాం కాబట్టి. మరి ఇట్లా కబ్జాలు చేసి నీళ్లు రావద్దు, వరదలు రావద్దు, వర్షాలు రావద్దు అంటే రావా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అబౌట్ దిస్ ఇస్ ఇది హైదరాబాద్లో ప్రాబ్లం. అట్లా దేశంలో ఉండేటువంటి లేక్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయట్లేదు. ప్రతి చోట నాయకులు, మన మేధావులైనటువంటి నాయకులు చెరువులన్నీ కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేసారు. అవునా కదమ్మా? యాన్నో ఒక చెరువు కనబడుతుంది అంతే, పొలాలకు ఉపయోగపడే చెరువు. మిగతా చెరువులన్నీ గాయమైపోయినాయి. మనకు తెలుసో లేదో మీకు, ప్రతి ఊరికి వాగుంటుంది బయట. వాగంటే తెలుసా? చిన్న కాలం ఉంటుంది. వెనకట మనోళ్ళు, మన అమ్మ నాయన, మన నాన్న, మన తాతోళ్ళు ఎప్పుడైనా అత్తగారింటికి పోవాలంటే ఎండాకాలమే పోయేది. ఎందుకంటే మిగతా టైంలో ఈ వాగు ప్రవహించేది. కాబట్టి పోయేటప్పుడు ఏం చేయాలా? ఆ వాగుల నుంచి నడుచుకుంటూ పోవాలన్నమాట మన తాతల కాలంలో. అర్థమైంది కదా మీకు? అందుకని అత్తగారింటికి పోవాలంటే ఓన్లీ ఎండాకాలమే పోయేది, మిగతా కాలాల్లో పోకపోయేది. ఎందుకంటే ఎండాకాలం ఎండిపోతుంది కాబట్టి దాని నుంచి నడుచుకుంటూ పోవచ్చు. అందుకని అర్థమైందమ్మా? అట్లాంటిది ఇలా ఏమైంది సార్ అంటే, వాగులు పోయినాయి. ఒకవేళ వాగులున్నా కూడా కబ్జా అయిపోయాయి. చెరువులు పోయినాయి, చెరువులు కబ్జా అయిపోయాయి. దీంతో ఏమైంది? అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది. ఇప్పుడు ఒక చెరువు, ఒక కాలువ మన పక్క నుంచి పోతుంటే ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఇక లేవు. కారణం ఏంది? దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వచ్చిందా? రాలే. ఎందుకు రాలే? కాలువ పోయింది, చెరువు పోయింది, పక్కన నది పోయింది, అందుకని వాటర్ ప్రాబ్లం రాలే. ఇవాళ మొత్తం ఆక్రమిస్తేవి. నీళ్ళు ఎక్కడ స్టాక్ ఉండాలి? వచ్చిన నీళ్లు పడ్డ నీళ్లు. అవునా కదా? దీంతో తోడేమైంది? బోర్లు 300 ఫీట్లు, 400 ఫీట్లు, 500 ఫీట్లు గ్రామీణ ప్రాంతాలలో కూడా కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు ఇవాళ నీళ్ళ కోసం. కారణం ఏంది? ఉన్నాయని కబ్జా చేసినాం, న్యాచురల్ రిసోర్సెస్ని మొత్తాన్ని ఆగం చేసినాం. ఇవాళ మాకు ప్రకృతి సహకరించట్లేదంటే ఎట్లా సహకరిస్తుంది? ప్రకృతికి నువ్వు సహకరించినప్పుడు నీకు ప్రకృతి ఎట్లా సహకరిస్తుంది? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఇకపోతే నదులు. ఒకప్పుడు గంగా నదిలో హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారైనా స్నానం చేయాలి, పుణ్యం వస్తుంది అనేటోళ్ళు. ఖచ్చితంగా గంగా నదిలో ఒక్కసారైనా జీవితంలో స్నానం చేయాలి, అంత పవిత్రమైన నది గంగా నది అని చెప్పేటోళ్ళు మనోళ్ళు ఒకప్పుడు. ఇలా అదే గంగా నదిలో మునిగితే కాలువ చెయ్య వస్తుంది. అవునమ్మా? ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే వెస్ట్ బెంగాల్ వరకు శవాలన్నీ గంగాల్లో వేస్తున్నారు. చనిపోయిన శవాలు ఉంటాయి, అన్ని గంగా నదిలో వేస్తున్నారు. కరోనా టైంలో కొన్ని వందల శవాలు, వేల శవాలు గంగా నదిలో దొరికినాయి. చూడండి మరి పరిస్థితి. అందుకని ఇలా నమామి గంగే అనేటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 2015 మేలో నమామి గంగే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏమంటున్నారు? గంగాని క్లీన్ చేయాలి. ఎట్లా క్లీన్ చేయాలి? ఫస్ట్ ఈ శవాలు వేయకుండా చేయాలి. గంగానది ఏమంటే శ్మశాన వాటికలు కట్టించారు. ఎవరైనా ఇక్కడ మీరు క్రమేషన్ చేసుకోండి, గంగానదిలో స్నానం చేయండి, శవాల్ని దాంట్లో మునుగొచ్చుడైందిరా నాయన.
అని చెప్పి చెప్పింటున్నాడు. ఇది కార్యక్రమం ఈరోజు. అలాగే వారణాసి ప్రాంతంలో గంగాని క్లీన్ చేయడానికి ఇజ్రాయెల్ లాంటి దేశాలతోటి ఇలా మనం టైఅప్ అయినాం. ఇజ్రాయెల్ జర్మనీ కోఆపరేషన్ తోటి ఇలా గంగాని క్లీన్ చేస్తున్నాం మనం. మీకు తెలుసో లేదో, గంగాల మునగాలంటే మనం ఉత్తరప్రదేశ్ వారణాసి వరకు పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఆన్లైన్లో వాటర్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ టెక్నాలజీ వచ్చింది ఇలా. కరెక్ట్గా ఒక 5 లీటర్లు ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, స్నానం అయిపోతుంది. అర్థమైందమ్మా? అట్లా గంగా క్లీన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఆన్లైన్లో గంగా వాటర్ని సప్లై చేసేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేసింది. దీనికోసం గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ తోటి అటాచ్ అయిపోయింది అనమాట. పోస్టల్ సర్వీస్ వాళ్ళు ఆన్లైన్లో గంగా వాటర్ని సప్లై చేస్తారు. క్యాన్ల ద్వారా, బాటిల్స్ ద్వారా, వాటి ద్వారా మళ్ళీ క్లీన్ చేసినటువంటి గంగా వాటర్. అర్థమైందమ్మా? సో ఇది మనకి థర్డ్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్, గట్టిగా, న్యాచురల్ రీసోర్సెస్, రక్షణ లేదు, ఓన్లీ భక్షణే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇక నెక్స్ట్ ఏమన్నాం, ఫోర్త్ వన్ ఏమన్నాం సార్ అంటే, ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి సర్వ్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ప్రతి ఇండియన్ ఖచ్చితంగా ఏం చేయాలా, వాళ్ళ వంతు సేవ చేయాలి. అంటే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇంకేమైనా కావాలి అంటే చేయాలా, ఇవన్నీ ఉండాలి. మరి సాధ్యమయ్యే ముచ్చటేనా ఇది? ఫ్రీగా స్కీములు ఏమైనా గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఎగబడేవాడు ఒకడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అవసరమైతే 2-3 రోజులు ఆడనే సెద్దరేసుకొని వనుకొని మరి కూర్చుంటాడు. అరే మన దేశం ఈ దేశంతో యుద్ధం చేయాల్సి వచ్చిందిరా అంటే ఎవడు కనపడ్డు. ఎవడన్నా ఫ్రీగా భోజనాలు పెడుతున్నారంటే ఒక రోజు ముందే వచ్చి కూర్చుంటాడు ఆడ. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అరే దేశం కోసం ఈ పని చేయాలరా అంటే ఎవడు కనపడ్డు. ఇది కదా భారతదేశం. ఇవాళ మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి సార్ అంటే ఉక్రెయిన్ని చూసి నేర్చుకోవాలి. ఇవాళ మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి సార్ అంటే ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకు సార్ అంటే ఆ దేశంలో ఉండేటువంటి పౌరుల దేశభక్తి అట్లుంటుంది. ఉక్రెయిన్ గింతుంటది, రష్యా ఇంత పెద్ద దేశం. ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉంది రష్యాలో. దాదాపు 1.5 సంవత్సరం అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఈ రోజుకి కూడా ఉక్రెయిన్ పోరాడుతుంది రష్యా మీద. రష్యాలో ఒక భాగం కాదు ఉక్రెయిన్. అర్థమైందమ్మా? అంటే దీనికి కారణం ఏంటి అంటే రష్యాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుడైండు. మన ఉక్రెయిన్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుడైండు. ఆయన నా దేశం కోసం నేను చచ్చిపోవడానికైనా రెడీ అని చెప్పి బయలుదేరిండు. యువకులు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు శ్రమ దేశం కోసం చేస్తూ ఉన్నారు. అంత చిన్న దేశమైనా కూడా ఇవాళ రష్యాని అడ్డుకుంది అంటే ఇవాళ ప్రపంచం అంతా అప్రిషియేట్ చేస్తూ ఉంది ఉక్రెయిన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్ రష్యా. మీ అందరికీ తెలుసు ఇజ్రాయిల్. విన్నారమ్మా ఎప్పుడన్నా? ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా. ఇజ్రాయిల్ క్యాపిటల్ జెరూసలేం. ఇజ్రాయిల్ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఎడారి. భూమి ఉండదాడ, ఎడారి మొత్తం. ఒక పంట పండదు ఇజ్రాయిల్లా, ఏముండదు. ఎడారి ప్రాంతం ఇజ్రాయిల్ దేశం. కానీ ఇలా ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఇజ్రాయిల్లా. చిన్న 2-3 మాటలు చెప్తా ఇజ్రాయెల్ గురించి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవడు ఫస్ట్లో దేశంగా గుర్తించలే. ఫస్ట్. అర్థమైందమ్మా? వాళ్ళు సొంతంగా డెవలప్ అయిండ్రు. ఎంత గొప్ప దేశం ఇజ్రాయెల్ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ దేశానికి ఎవడైనా ప్రధానమంత్రి కావాలంటే ఫస్ట్ ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేయాలి. అర్థమైందమ్మా? ఇజ్రాయెల్ దేశానికి ఎవడైనా ప్రెసిడెంట్ కావాలంటే ఫస్ట్ ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేయాలి. ఇజ్రాయెల్ దేశంలో ఎవడైనా పొలిటీషియన్ కావాలంటే ఫస్ట్ ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేయాలి. ఎంత గొప్ప ఆలోచన చూడండి. సైన్యంలో పనిచేసి వెళ్తే ఒక సిస్టమ్, ఒక సిస్టమాటిక్ ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది, దేశం పట్ల ప్రేమ ఉంటుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అది వాళ్ళ టెక్నాలజీ, అది వాళ్ళ కాన్సెప్ట్. ఇజ్రాయెల్ దేశంలో ఎడారైనా ఎట్లా సార్ అంటే సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా కన్వర్ట్ చేసి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఉపయోగించుకుంటున్నారు. ఇండ్లల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఉంటుంది కదమ్మా, వాటి ద్వారా వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు.
అర్థమైందా నేను చెప్పిన మాట? నీళ్లు చుక్క ఉండ వాళ్ళకి, నో అండర్ గ్రౌండ్ వాటర్. దగ్గరలో సముద్రం ఉంటే సముద్రం నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకొని ఆ మంచినీళ్ళని వాళ్ళ ఇళ్లలో ఉపయోగించుకొని ఆ ఉపయోగించుకున్న నీళ్ళని మళ్ళీ పొలాలకు వాడుకుంటున్నారు. అక్కడ అగ్రికల్చర్ సైంటిస్టులు చేస్తారు వ్యవసాయం. ఇజ్రాయెల్ అంత చిన్న దేశం, భూమి లేదు, నీళ్ళు లేవు, ఏ దేశం నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోదు. ఈరోజు మనం ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇజ్రాయెల్ నుంచి, పండ్లు. చూడండి మరి, అంటే ఏదైనా ఒక దేశం యొక్క అభివృద్ధికి ఆ దేశంలో ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం బాగుపడుతుంది. మనం కళ్ళ ముందు చూస్తున్న సాక్ష్యం భారతదేశం అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటి అంటే, నో పర్సన్ ఇన్ ఇండియా హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ నేషన్ ఎక్సెప్ట్ ఇండియన్ ఆర్మీ, ఎక్సెప్ట్ అవర్ ఫార్మర్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దేశంలో నిబద్ధతతో పనిచేసేటువంటి పీపుల్ ఇద్దరే ఇద్దరు, ఏ స్వార్థం లేకుండా. ఒకరు బార్డర్లో పనిచేసేటువంటి సైనికులు, మనకి అన్నం పెట్టే రైతులు. వీళ్ళిద్దరు మాత్రమే భారతదేశంలో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక లాభం కోసమే పనిచేస్తున్నారు తప్ప ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మీకు తెలుసు, చూస్తున్నారు, రోజొకరు దొరుకుతున్నారు ఏసీబీకి, కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. అర్థమైందమ్మా? ఈ మధ్యకాలంలో ఒక ఆయన దొరికిండి ఇక్కడ, అర్థమైందమ్మా? మొత్తం గోడలలో తవ్వుతా ఉంటే గుట్టలు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయట. ఒక సెకండ్ గ్రేడ్ ఎంప్లాయ్ అయినా దాదాపు లక్షల కోట్లు సంపాదించు. ఎటువైపోతుంది దేశం? అవునా కదమ్మా? ఇది 4th వన్. ఇక నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే, 5th పాయింట్, 5th ఫండమెంటల్ డ్యూటీ ఏమన్నాం సార్ అంటే, ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి డెవలప్ సావర్నిటీ అండ్ బ్రదర్హుడ్నెస్ ఇన్ ఇండియా. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి ఒక్కరూ సౌభ్రతత్వాన్ని డెవలప్ చేయాలి, బ్రదర్హుడ్నెస్ని డెవలప్ చేయాలి. దేశంలో అందరూ కూడా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఇట్లా ఉండాలి. మన దేశంలో ఇది సాధ్యమా? ఇస్ దిస్ పాసిబుల్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఒకప్పుడు చాలా గొప్ప కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇప్పటికీ మీకు తెలుసో లేదో, అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవద్దు అనేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది. విన్నారా మీరు ఎప్పుడన్నా? అక్క కూతురు ఉంటుంది కదమ్మా, కోడలేది కదా, కోడల్ని పెళ్లి చేసుకో, మేనగోడల్ని పెళ్లి చేసుకోవద్దు అనేటువంటి సాంప్రదాయం భారతదేశంలో చాలా మందిలో ఉంది. అంటే ఎంత గొప్ప సైన్స్ని, ఎంత గొప్ప కుటుంబ వ్యవస్థని అనుసరించింది భారతదేశం. ఈరోజంతా స్మాష్. మీకు తెలుసు దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్ సార్ నో? ఏమైంది సార్ అంటే, ప్రపంచం అంతా భారతదేశాన్ని అనుసరిస్తుంటే భారతదేశం ప్రపంచాన్ని అనుసరిస్తుంది. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ట్రాఫిక్ ఎస్ఐ, మాదాపూర్లో చేస్తాడు. చెప్పేదనమాట, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ట్రాఫిక్ ఎస్ఐ కావడం. జనరల్గా రాత్రిపూట వాళ్ళు అదే ఏమంటారు, మన పెట్రోలింగ్ చేస్తుంటారు కదమ్మా, ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజింగ్ చేస్తూ ఉంటారు కదా. 100 మందిని ఎనలైజ్ చేస్తే అందులో 80 మంది ఉమెన్సే ఉంటారట ఆ ఏరియాలో. 1000 మంది అబ్బాయిలకైనా సమాధానం చెప్పొచ్చు, కానీ ఒక్క అమ్మాయికి మాత్రం ఆన్సర్ చెప్పలేమట. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత భారతదేశంలో చట్టాలన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది అప్పుడు వాళ్ళకి. ఇట్స్ రైట్ ఆర్ నాట్? ఎంత గొప్ప దేశం సార్ భారతదేశం అంటే, ఉగాది పండుగ నాడు అచ్చమైన తెలుగింటి అమ్మాయి బారుకు పోయి పాలు తాగొస్తుంది, పబ్బుకెళ్ళి పాలు తాగొస్తుంది. మీకు అర్థమైంది, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకు సార్ అంటే అలా పాపం పొద్దున్నే పాల ప్యాకెట్ ఒకటి రాలేదట, దోస్తులందరితో కలిపి పాలు తాగొద్దామని పబ్బుకు పోయింది. అర్థమైంది కదా. ఇక మరి చూడండి సంస్కృతి తెలుగు వాళ్ళ మొదటి రోజు అది, ఉగాది మొదటి పండగ. అయ్యాల మన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు పబ్బుకి వెళ్ళి పాలు తాగొచ్చు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిరమ్మా, ఆమెను వదిలేసిరు. ఎందుకు వదిలేసిండ్రు సార్ పోలీసులు అంటే, ఆమె ఆల్కహాల్ తీసుకోలేదని వదిలేసింది. ఆల్కహాల్ తీసుకోలేదు అంటే ఇక మరి పాలు తాగొచ్చిందనే కదా అర్థం, పాలో జ్యూసో తాగొచ్చి ఉంటుంది అంతే కదా. మిగతా వాళ్ళంతా ఆల్కహాల్ తీసుకున్నారు, పాపం ఏమో మాత్రం జ్యూస్ తాగొచ్చింది లోపలికి వెళ్ళి. ఎందుకు సార్? పెదనాన్న పెద్ద మనిషి, నాయన పెద్ద మనిషి, బాబాయ్ పెద్ద మనిషి, ఇగో వీళ్ళంతా పెద్ద మనుషులే, అందుకనే బయటకు వచ్చింది. అవునా కదా. అప్పుడు ఏమనిపించింది అంటే, భారతదేశంలో చట్టాలు కానీ భారతదేశంలో రూల్స్ కానీ కేవలం ఎవరికి? సామాన్యులకి, ధనవంతులకు కాదు, పలుకుబడిన వాళ్ళకి కాదు, పేరున్న వాళ్ళకి కాదు. ఇస్ ఇట్ రైట్ అర్థం? అగో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అట్లా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం యొక్క సివిలైజేషన్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇంకా ఏమంటున్నాం సార్ అంటే, ఎవ్రీ ఇండియన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ నేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ఇలా ఎంత గొప్ప తల్లిదండ్రులు సార్ భారతదేశంలో అంటే, ఇద్దరు కొడుకులు ఉంటే ఒకడేమో అమెరికా పోవాలి, ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. అంతేగాని వాళ్ళ కొడుకులు ఎవరు కూడా సైంటిస్టులు కావద్దు, వాళ్ళ కొడుకులు ఎవరు కూడా బార్డర్కి వెళ్ళొద్దు, వాళ్ళ కొడుకులు ఎవరు కూడా దేశం కోసం పనిచేయదు. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు మనం ఓడిపోతే దేశాన్ని తిడతారు వీళ్ళంతా, మరి నీ కొడుకుని ఎందుకు పంపించలేదు బార్డర్కి? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడైనా మనం వేరే దేశం వల్ల ఏమైనా ప్రయోగం చేసినప్పుడు, మన దేశం అంతే అంటాడు ఆయన. మరి నీ కొడుకు నువ్వు ఎందుకు కాలేదు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే మన దేశాన్ని కించపరచడం మాత్రం చాలా ఈజీగా తెలుసు మన వాళ్ళకి, కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటో వాళ్ళకి తెలియదు. దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ నేషన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్. నెక్స్ట్ ఇంకా ఏమన్నాం సార్ అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అసెట్స్ ఇన్ ఇండియా. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని రెండింటిని కూడా సంరక్షించాలి. ప్రైవేట్ ఆస్తులు ఎట్లయినా సంరక్షిస్తున్నారు, ప్రాబ్లం అంతా ఎవరికి? పబ్లిక్ ఆస్తులకే, గవర్నమెంట్ ఆస్తులకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా బస్సుల ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, నిరాహార దీక్షలు చేస్తారు, సమ్మెలు చేస్తారు, బస్ అద్దాలు వలగొడతారు, బస్సుల్ని తగలబెడతారు, ఇవన్నీ చేస్తారు. అదే ప్రైవేట్ వాడు బస్ ఛార్జీలు పెంచితే క్యూలో నిలబడి, లైన్లో నిలబడి బస్సులు ఎక్కుతారు. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అసెట్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో పండగలప్పుడు బస్సోడు, ప్రైవేట్ బస్సోడు 2000 పెట్టిండు టికెట్, లైన్లో నిలబడి మరి ఎక్కుతాం. అదే 100 రూపాయలు ఆర్టీసీ పెంచింది, బస్ అద్దాలు బలగొడతాం. ఇది కదా ఇవాళ దేశంలో. అవునా కదమ్మా? మీ అందరూ చూస్తున్నారు ఈరోజు పరిస్థితులు. అగ్నివీర్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రైల్వే స్టేషన్లో రైలుని తగలబెట్టిరు, రైలు పట్టాలని తగలబెట్టిండ్రు. నష్టం ఎవరికి? మనకే కదా. పబ్లిక్ అసెట్స్ని తగలబెడితే ఎవరు నష్టపోయేది? మనమే. అవి మన ప్రాపర్టీ. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి ప్రాపర్టీస్? పబ్లిక్ ప్రాపర్టీస్. వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. కానీ ఇలా ప్రైవేట్ ఆస్తులన్నీ ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి, కానీ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయబడుతున్నాయి ఈరోజు దేశంలో. సార్ నో. కాబట్టి ఇది నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే, ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి రెస్పెక్ట్ ఉమెన్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంతకుముందే చెప్పాను నేను, మీరెంత చదువుకున్న మేధావులు, డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, రకరకాలైనటువంటి చదువులు చదువుకొని ఇక్కడ దాకా వచ్చారు. ఇదే క్లాస్లో నేను చూసిన సందర్భం మీకు చెప్తున్నా. ఒక అమ్మాయి పాపం లేటుగా వస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రాలేనటువంటి పరిస్థితి. అరుపులు,
కేకలు, కామెంట్లు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇది ఈరోజు మన చదువు, ఇది ఈరోజు మన బీటెక్, ఇది ఈరోజు మన డిగ్రీ. ఐ రైట్ ఆర్ నాట్? అవునా కదమ్మా? అయితే ఒకప్పుడు ఉన్నటువంటి మనుషులకి చదువు ఉండేది కాదు, కానీ సంస్కారం ఉండేది. ఎవరిని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి సంస్కారం వాళ్ళకు ఉండేది. కానీ ఈ చదువు, మోడర్న్ చదువు ఏం నేర్పించింది అంటే కేవలం చదువు నేర్పించింది, కానీ సంస్కారం నేర్పించలేకపోయింది. నేను అందరూ అనట్లేదు, ఎందుకంటే గొప్ప సంస్కారం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, 100లో 98 మంది ఉన్నారు. కానీ ఒక ఇద్దరైతే ఇట్లున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరందరికీ తెలుసు, ఇప్పుడంటే ఓకే, ఇక్కడున్న వాళ్ళు ఓకే, కానీ ఫస్ట్లో క్లాస్ ఫుల్గా ఉన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ మన క్లాస్లో చూసా నేను, అందుకని చెప్తున్నా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఏమైంది సార్ అంటే ఇవాళ సో స్త్రీలను గౌరవించాలి అని మనకి ఆర్టీసీలో బస్సు పైన రాసి ఉంటుందంతే, గౌరవించడం అయితే లేదు. స్త్రీలను గౌరవించాలి అని మన చదువు చెప్తుంది, అయితే నిజంగా అయితే లేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో సరే, పురుషుల్ని గౌరవించొద్దా అంటే పురుషులను కూడా గౌరవించాలి, అవునా కదమ్మా? అంటే ఇక్కడ మళ్ళీ మీరు డిఫెక్షన్ గురించి మాట్లాడద్దు, డిప్రిసియేషన్ గురించి మాట్లాడద్దు. మీరు ఇద్దరిని గౌరవించాలి, కానీ స్త్రీలని ఎక్కువ గౌరవించాలి. ఎందుకు ఎక్కువ గౌరవించాలి అంటే మన అమ్మ స్త్రీయే కాబట్టి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? గట్టిగా. సో నేనేమంటున్నంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ ఉమెన్, కానీ ఫండమెంటల్ డ్యూటీలో చెప్పినాం, కానీ రియల్ టైంలో దేశంలో కనిపించట్లేదు, అవునా కదమ్మా? ఏ స్థాయికి, ఎంత నీచమైన స్థాయికి భారతదేశం దిగజారిపోయిందంటే ఇవాళ ఫారినర్స్ ఎవరైనా టూరిజంకి వస్తే వాళ్ళ మీద కూడా హత్యలు చేసి చంపేటువంటి పరిస్థితి పోయింది. ఇట్లా కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఏమైతే దేశం, ఎవడో టూరిజంకి రాడు, మనకి ఇన్కమ్ రాదు, డెవలప్మెంట్ ఉండదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అట్లా మన దేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంటుంది, రైట్? అలాగే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే ఇండియాలో ఉండేటువంటి ఎవ్రీ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, వాట్ ఎవర్ ద సో అసెట్ రిలేటెడ్ టు ద పబ్లిక్, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ని సంరక్షించాలి, తర్వాత చార్మినార్ని సంరక్షించాలి, వీటన్నిటిని సంరక్షించాలి. సంరక్షిస్తున్నామా? కొంతవరకైతే చేస్తున్నాం, కానీ హాని ఎక్కువ చేస్తున్నాం ఈరోజు. అందుకని వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది? వీటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది ప్రొటెక్ట్ చేయడానికి. మీకు తెలుసో లేదో, ఈరోజు మనకి ఎర్రకోటలో జెండా ఎగరేయాలి అంటే డబ్బులు కట్టాలి మనం, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు అది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ టైం వరకు లీజుకి తీసుకొని వాళ్ళకి డబ్బులు కడుతుంది. ఆ స్థాయికి వచ్చేస్తాం. ఎందుకని? పబ్లిక్ ప్రొటెక్ట్ చేయలేకపోతుంది కాబట్టి. అర్థమైందమ్మా? గట్టిగా, రైట్. ఇంకా ఏమన్నాం సార్ అంటే ఇండియాలో కావలసినటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ని, కావలసినటువంటి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఇస్తున్నామా? ఎంజీఎన్ఆర్ఈజీపీ ఉంది కదమ్మా, ఎవరైతే అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళకి 6 నెలలే పని ఉంటుంది కాబట్టి ఇంకో 6 నెలలు ఇస్తున్నామా లేదా? అది కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. చివరగా ఏమన్నాం సార్ అంటే ఎవ్రీ పేరెంట్ అండ్ గార్డియన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు సెండ్ దేర్ చిల్డ్రన్స్ టు ద స్కూల్. ప్రతి పేరెంటు, ప్రతి గార్డియన్ ఖచ్చితంగా ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇది బాధ్యత. పంపిస్తున్నారా? పంపిస్తున్నారు. అమ్మ ఒడిస్తే పంపిస్తున్నారు. రైట్ ఆర్ నాట్? అమ్మ ఒడిస్తే పంపిస్తున్నారు, అలాగే డిఫరెంట్ స్కీమ్స్ ఇస్తే పంపిస్తున్నారు తప్ప సొంతంగా పంపించట్లేదు. అంటే ఈరోజు మీ పిల్లల్ని స్కూలు పంపించండి అనడానికి కూడా మీకు లంచం ఇవ్వాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 15,000 ఇస్తేనే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, లేకపోతే లేదు. ఇవాళ ప్రభుత్వాలు గొప్పగా ఏం చెప్పుకుంటున్నాయి సార్ అంటే మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత మంచి
ఫ్యాకల్టీ ఉంది, మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్ని ర్యాంకులు వచ్చాయి, ఇంత ఎడ్యుకేషన్ వచ్చింది, చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నాయి మన గవర్నమెంట్ స్కూళ్ళు? 15,000 ఇస్తున్నాం, అందుకనే అమ్మ ఒడి స్టార్ట్ చేసినాక అటెండెన్స్ పెరిగింది అని చెప్పుకుంటున్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏ స్థాయిలో ఉన్నాం సార్ మనం అంటే, అమెరికాలో ప్రైమరీ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఫ్రీ. అమెరికా ప్రెసిడెంట్ అయినా వాళ్ళ కొడుకుని గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. ఇస్ దట్ పాసిబుల్ ఇన్ ఇండియా? పక్కన 100 స్కూల్ ఉంటే మధ్యలో ఒక స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడు ఊడి కింద పడతాయి అన్నట్టుంటాయి మన స్కూళ్ళు, మన గవర్నమెంట్ స్కూల్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి సారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని మా స్కూల్కి పంపేయండి అంటున్నాడు. ఆయన పిల్లోడు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. మరి ఆయన పిల్లోడే ఆ స్కూల్లో చదివినప్పుడు వేరే వాళ్ళ పిల్లలు ఎందుకు చదివిస్తారు? ఎట్లా పెరుగుద్ది అటెండెన్స్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవుతాయా లేదా? కానీ వాళ్ళ పిల్లలంతా ప్రైవేట్ స్కూల్కి పంపించి వేరే వాళ్ళ పిల్లల్ని మా స్కూల్కి పంపించండి అంటే ఎవరైనా పంపిస్తారా? దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి దేశంలో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? కాబట్టి సో ఎవ్రీ పేరెంట్ అండ్ గార్డియన్ మస్ట్ బి సెండ్ దేర్ చిల్డ్రన్స్ టు ద స్కూల్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందమ్మా? 86. ఏమి ఉంటాయి ఏంటి అని అడగడు క్వశ్చన్. కానీ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ఇండియా యాడెడ్ అకార్డింగ్ టు విచ్ కమిటీ రికమెండేషన్స్? రెడీగా? అకార్డింగ్ టు విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ ఇన్ ఇండియా? గట్టి చెప్పాలమ్మా, గట్టిగా. 42nd, రైట్? ఏ ఇయర్? ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్? 10 ఫండమెంటల్ డ్యూటీస్. మరి 11th ఫండమెంటల్ డ్యూటీ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. వన్ ఈస్ 42, వన్ మోర్ ఈస్. సో ఇది మనకి డిపిఎస్పీస్. ఓవరాల్గా మనకి 51A వరకు వచ్చినట్టే, అంతే కదా? గట్టిగా చాలా ఒక్కసారి ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి చూద్దాం. 12. గట్టిగా ఇంట్రడక్షన్ ఆఫ్ 13. Parliament and Supreme Court of India has no right to make laws against to fundamental. 14. All are equal before law. 15. Discrimination in grounds of gender, caste, religion. 16. Reservations for backward classes. 17. 18. 19. 6 type of freedoms. ఏమన్నా? 20. 1 crime. 21. Right to living. 22. Protection against to 23. Abolition of human trafficking. Abolition of 24. Abolition of 25. Freedom to follow any religion. 26. Development of religion affairs. 27. Abolition of collection of taxes on the name of religion. 28. Abolition of religion-based education in all educational institutions. 29. Development of script and language for minorities. 30. Development of education for minorities. 31. 32. Constitutional. 33. Fundamental rights are exempted for some uniform post. 34. Fundamental rights are exempted for some places. 35. Yes. ఏమన్నాం? 35. ఏమన్నాం?
Fundamental rights are not applicable for some union, right? Next, 36. Introduction of 37. No legality, no jurisdiction. 38. Social, economic, legal aid. 39. Central and state government must be provide. 40. Panchayatis. 40. 41. 41 ఏమన్నా 42. Maternity benefit for women. 43. 43. Welfare of labor. 44. Uniform. 45. Nutrition and education development for 0 to 6 years. 46. Economic and education development for backward. 47. గట్టిగా abolition of alcohol to protect health of the public. 48. Agriculture development. ఏమన్నా agriculture 49. ఏమన్నా 49. Protection of historical monuments. 50. Separation of judiciary from 51. Development of international peace. 51A. ఏమన్నా 51A గట్టిగా ఫండమెంటల్ రైట్. ఇది 4th part, 4th A. 5th part గట్టిగా yes, that is central government or union government. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా 52 to ఇప్పుడు 151 వరకు రాబోతున్నాయి అన్నమాట మనకి. ఇప్పటివరకు ఏమైనా కష్టంగా ఉన్నాయమ్మా? ఇప్పటివరకు ఏమైనా కష్టంగా ఉన్నాయా? వస్తాయి. నేనున్నా కదా మీకు. ఏమో రైట్ ఆర్ నాట్? నేనున్నా కదా మీకు. అంతే. నేనేమంటున్నంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం అన్నమాట. కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం సార్ అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక పేపర్లో ఒక విషయం చూసా. ఏమనంటే ఒక ముసలాయనకి హార్ట్ ఫెయిల్ అయింది. 70 ఏళ్ళ వయసు ఆయనకి హార్ట్ ఫెయిల్ అయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈయన బతకడని చెప్పారు. వాళ్ళ పిల్లలంతా ఆపరేషన్ చేయండి, మా నాన్న ఎట్లయినా బతికించండి మీరు అని చెప్పారు. ఆయన ఏమన్నాడు అంటే, డాక్టర్లు ఏమన్నారంటే మా వల్ల కాదు, మేము బతికించలేమని చెప్పారు. వాళ్ళు ఫోర్స్ చేశారు. ఏదైతే అయింది ఫస్ట్ ఆపరేషన్ అయితే చేయింది, ఆపరేషన్ చేయకుండా మేము ఆయన అట్లా చూడలేము, ఆయన బతకాలి మాకు ఖచ్చితంగా అని చెప్పారు. ఏమే 70 ఏళ్ళ వయసు, ఈ వయసులో ఆపరేషన్ ఎట్లా తట్టుకుంటాడు ఆయన బాడీ? అందులో హార్ట్ మొత్తానికి ఆపరేషన్ చేయాలి అంటే ఎంగేజ్లో చేయడమే చాలా కష్టము, ఈ వయసులో అసలు చాలా ఇంపాసిబుల్ అది అని చెప్పారు. వీళ్ళంతా మేము ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం, ఎన్ని డబ్బులైనా ఇస్తాం, అది ఇది అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తాం. చివరికి డాక్టర్లు వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఏం చేశారు అంటే, చేస్తాం మేము ఆపరేషన్, మాకు ముందు మీరు రాసియండి, ఈయనకి ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పి రాసియండి అని చెప్పారు. వాళ్ళు రాసిచ్చారు, మాకు సంబంధం లేదు, ఏం కాదు, మీరు ఏమైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తామని. ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు అడిగారు, ఆయన అడిగారు, ఆ ముసలాయన్ని అడిగారు, ఏమని, నీకు ఏమంటే బాగా ఇష్టం అని చెప్పి అడిగారు. ఆయన నాకు హనుమాన్ చాలీసా అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. హనుమాన్ చాలీసా పెట్టారు, ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అయిపోయింది, బయటికి వచ్చి చెప్పారు, డాక్టర్కి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ నేను ఎప్పుడు చేయలేదని చెప్పాడు ఆయన. 25 ఏళ్ళ వయసులో
ఇంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ నేను ఎప్పుడు చేయలేదని చెప్పాడు ఆయన. అంటే హనుమాన్ చాలీసా ఆయనకి సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయలే, ఆయన నమ్మకం చేపించింది. అర్థమైందమ్మా? అంటే నమ్మకానికి ఉండేటువంటి శక్తి అంత గొప్పదనమాట. నేనేమంటున్నా, మీరు ఏదైనా విషయాన్ని నమ్మినరు అనుకోండి, అది మీరు వద్దన్నా కూడా మీతో వచ్చేస్తుంది అంతే. అదేదో సినిమాలు అంటారు కదా, అనుకో అయిపోద్ది అని. గట్టిగా అనుకుంటే అయిపోద్ది అని. అర్థమైంది కదా? అట్లా గట్టిగా అనుకోవాలంతే, మీరు అయిపోద్ది. 151కు రావా? రాకపోతే మీరెందుకు, నేనెందుకు? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? చూద్దాం. ఇక సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, పార్లమెంట్ ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 52 to 62 చెప్తాయి. విచ్ ఆర్టికల్ టు విచ్ ఆర్టికల్? గట్టి చెప్పాలా? 52 to 62 విచ్ సేస్ అబౌట్ వాట్? 63 నుంచి 73 వరకు వైస్ ప్రెసిడెంట్. ఏమైనా కష్టంగా ఉన్నాయమ్మా? 52 to 62, 63 to 73. ప్రైమ్ మినిస్టర్ 74 to 78, 74, 75, 78, 76, 77 చెప్పవు. మళ్ళా 76, 77 ఎవరి గురించి చెప్తాయి? 76 దేని గురించి చెప్తుంది? అటార్నీ జనరల్. గట్టిగా అంటే 78 వరకు చెప్తాయి. ఎక్కడి వరకమ్మా? పార్లమెంట్ 79 నుంచి 123 వరకు చెప్తాయి. 79 నుంచి, సో 124 నుంచి 151 ఎవరి గురించి చెప్తాయి? ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది ఇక మీకు. అంటే 52 నుంచి 62 వరకు ఎక్కడ ఏమొచ్చినా ఎవరి గురించి, 63 నుంచి 73 వరకు ఎక్కడ ఏమొచ్చినా ఎవరి గురించి, 74 నుంచి 78 వరకు ఎక్కడ ఏమొచ్చినా ఎవరి గురించి, 79 నుంచి 123 వరకు ఎక్కడ ఏమొచ్చినా ఎవరి గురించి, 124 నుంచి 151 ఎక్కడ ఏమొచ్చినా ఎవరి గురించి. ఒక క్లారిటీ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తున్నామమ్మా? గట్టిగా 52 నుంచి ఇందులో ఎవరెవరు ఉన్నారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్. ప్రెసిడెంట్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? గట్టిగా వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్, నెక్స్ట్ సుప్రీంకోర్టు, 120, 124 to 151 వరకు ఇప్పుడు వస్తాయి అంతే. ఇక చూద్దాం. సరదాగా నేను ప్రెసిడెంట్ గురించి చెప్తా చూడండి. సరదాగా అనే పదం ఎందుకు వాడాను అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అట్లా చెప్తాం మనం సరదాగా. ఎట్లుంటే సార్ చూద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? బట్టి కొట్టద్దు, నేర్చుకోవాలి. చూద్దాం. నేను మన భాషలో చెప్తా, తర్వాత పాలిటీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన భాషలో మాట్లాడుకుందాం, తర్వాత పాలిటీ సంగతి చూద్దాం. రైట్. భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు 52. ఏమన్నా? 52. ఆయన ఏం చేస్తాడు? 53. ఏమన్నా? భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? గట్టిగా ఎట్లొస్తాడు? 54. ఏమన్నా? ఎట్లొస్తాడు? 54. అసలు పద్ధతి ఏంది? ఏమన్నా? అసలు పద్ధతి ఏంది? ఏమన్నా? భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? ఎట్లొస్తాడు? అసలు పద్ధతి ఏంది? గట్టిగా పద్ధతి ఏంటి? గట్టి చెప్పాలా? మరి ఎంతకాలం ఉంటాడు? గట్టిగా ఎన్నిసార్లు వస్తాడు? గట్టిగా అర్హతలేంటి, అనర్హతలేంటి, ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, ఎట్లా తీసేస్తాం, పోతే కొత్త ఆయన ఎంత టైంలో వస్తాడు? ఏమైనా కష్టంగా ఉన్నాయా? అయిపోయి 62 వచ్చినాయి. అందుకే నేను ఏమన్నా ముందే సరదాగా అన్నా.
ఇప్పుడు మళ్ళొకసారి చెప్తా, తర్వాత మీరే చెప్పాలి. ఓకే, రైట్. భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. నేను కంటెంట్ చెప్తా, మీరు ఆర్టికల్ చెప్పండి. తర్వాత నేను ఆర్టికల్ చెప్తా, మీరు కంటెంట్ చెప్పాలి. రైట్. భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఏం చేస్తాడు? ఎట్టొస్తాడు? పద్ధతి ఏంది? ఎంతకాలం ఉంటాడు? ఎన్నిసార్లు రావచ్చు? అర్హతలేంటి? అనర్హతలేంటి? ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఎట్లా తీసేస్తాం? పోతే కొత్త ఆయన ఎంత టైంలో వస్తాడు? ఇప్పుడు నేను ఆర్టికల్ చెప్తా, మీరు కంటెంట్ చెప్పాలి. రైట్. 52 భారతదేశానికి ఒక 53 ఎట్లొస్తాడు? 54 ఫస్ట్ ఏం చేస్తాడు, తర్వాత ఎట్లొస్తాడు? పోయింది. మళ్ళొకసారి చెప్తా. ఈసారి ఆర్టికల్ నేను చెప్తా, మీరు చెప్పాలా. భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. గట్టిగా. ఏం చేస్తాడు? ఎట్లొస్తాడు? ఫస్ట్ పని, తర్వాత ఎట్లు రావడం. అర్థమైంది కదా? భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఏం చేస్తాడు? ఎట్లొస్తాడు? పద్ధతి ఏంది? గట్టిగా. ఎంతకాలం ఉంటాడు? ఎన్నిసార్లు రావచ్చు? క్వాలిఫికేషన్ ఏంటి? డిస్క్వాలిఫికేషన్ ఏంటి? ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఎట్లా తీసేస్తాం? పోతే కొత్త ఆయన ఎంత టైంలో వస్తాడు? అంతేగా. రైట్. ఇప్పుడు మీరు చెప్పాలి. 52 ఓకే. 53 54 55 56 57 58 మళ్ళొకసారి చెప్తా, మీరు చెప్పాలా. మళ్ళొకసారి చెప్తా, మీరే చెప్పాలా. బాగా వినండి, జాగ్రత్తగా వినండి. భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఎట్లొస్తాడు? ఏం చేస్తాడు? భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఏం చేస్తాడు? గట్టిగా. ఎట్లొస్తాడు? పద్ధతి ఏంది? ఎంతకాలం ఉంటాడు? ఎన్నిసార్లు రావచ్చు? ఇది మిస్ అవుతుంది. ఎన్నిసార్లు రావచ్చు? గట్టిగా. క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, ప్రమాణ స్వీకారం ఎట్లా తీసేస్తాం? పోతే కొత్త ఆయన ఎంత టైంలో వస్తాడు? చలో ఇప్పుడు చెప్పండి. 52 53 54 55 56 57 58 59 60 61 62 బాగా చెప్పారు. మళ్ళొకసారి చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చలో 52 53 54 55 56 56 57 58 59 60 61 62 రాజస్థాన్ లేచిన ఇసుక కొని బతుకుతారు అంతే. ఇక ఏం కాదు, అంతే కదా. రైట్. 62 గట్టిగా. 62 61 60 59 58 57 56 55 54 53 52 51 DPSP 51 51A 51 ఇంటర్నేషనల్ పీస్. ఏమన్నా వచ్చినట్టే, నో ప్రాబ్లం. రైట్. ఒక్కసారి నేను అక్కడక్కడ అడుగుతా ఆర్టికల్, లైన్గా కాకుండా.
చూద్దాం. 15. వెరీ గుడ్. ఏమన్నా? 8. వెరీ గుడ్. ఏమన్నా? 13. Parliament and Supreme Court of India doesn't have any rights to make laws against two fundamental. అంతే కదమ్మా. 19. 39D. I'm not asking about 19D. I'm asking about 39D. Very good. Equal wage for 42. Maternity benefit for maternity benefit for 52. ఇండియాకు ప్రెసిడెంట్ ఉంటాడు, మరి ఆయన ఏం చేస్తాడు? 53. 54. 55. 56. 57. 58. 59. 60. 61. 3. Bifurcation of 2. Formation of 6. Migration from Pakistan to 9. 35th Constitutional Amendment. Special privileges for the state of Sikkim. 36th Constitutional Amendment. 36th Constitutional Amendment. Formation of Sikkim state. Formation of 12th Constitutional Amendment. గట్టిగా 42nd Constitutional Amendment. ప్రియాంబుల్లో 3 words యాడ్ చేశాం. సోషల్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ 3 words యాడ్ చేశాం. నెంబర్ 1. నెంబర్ 2, ఫండమెంటల్ డ్యూటీస్లో 10 type ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం యాడ్ చేశాం. అంతే కదమ్మా. ఇన్ని ఉన్నాయి కాబట్టి 42ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఏమనాలమ్మా? విచ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్? 42 ఈజ్ నోన్ యాజ్ వాట్? 44th Constitutional Amendment. గట్టిగా 61 Constitutional Amendment. 61. ఓటింగ్ ఏజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ అమెండ్మెంట్ అమ్మా. అమెండ్మెంట్, ఆర్టికల్ కాదు. ఆర్టికల్ అయితే ఇంపీచ్మెంట్. సో నేనేమంటున్నా, 61 Constitutional Amendment, ఓటింగ్ ఏజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 21 to, ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, 61, 21, 18. 61 ద్వారా 21 నుంచి 18 తగ్గించారు అంతే. 61, 21, 18. 61, 21, 18 అంతే. అర్థమైందమ్మా? ప్రాస కోసం ప్రాణం ఇచ్చే దేశం మంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 61, 21, 18. గట్టిగా 52nd Constitutional Amendment, యాంటీ డిఫెక్షన్. ఏమన్నా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో 10th షెడ్యూల్ అన్నాం కదా. 10th షెడ్యూల్ 52nd Constitutional Amendment. ఏమన్నా? సో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం. జంప్ జిలానీ గాల గురించి చెప్తుంది. ఏది? గట్టిగా 52nd Constitutional Amendment. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? రైట్. కష్టంగా ఏం లేదు, పాలిటీ అంత ఈజీగానే వస్తుంది. నో ప్రాబ్లం. రైట్. నేనేమంటున్నా, పాలిటీలో ఒక బిట్టు కూడా మిస్ అవ్వద్దు అంతే. ఎందుకంటే పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఏ ఎగ్జామ్లో అయినా సెంట్రల్ లెవెల్లో బిట్టు కూడా మిస్ అవ్వద్దు. అందుకే మనం ఆర్టికల్, సబ్ ఆర్టికల్తో సహా మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి పాలిటీ చాలా ఈజీ సబ్జెక్ట్. ఎప్పుడు అర్థమవుతుంది కదా మీ అందరికీ? నో ప్రాబ్లం. నేనేమంటున్నా, ఆర్టికల్స్ ఏ రోజు కారో చదవండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ రోజు కారో చదవండి, లేకపోతే చాలా బర్డెన్ అవుతుంది తర్వాత. ఓకేనా? 9:30 అమ్మా. రైట్. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. రైట్. థ్యాంక్ యూ. నాకైతే 9 అనే చెప్పారమ్మా. మరి నెక్స్ట్ 9:30 క్లాస్ ఉందంట కదా మీకు.
చాలా మందికి ఉంది కదా.